హలో. హలో. చెప్పండి. చెప్పండి. నా పేరు కనకం అండి. ఓకే అండి. నేను గుంటూరు నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే కనకమ్మ గారు చెప్పండి. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి 27 years హ్మ్. ఉండేవాడు. హ్మ్. కానీ అలా సడన్ అమ్మాయిని హ్మ్. అమ్మాయి అబ్బాయిగా నటించాను. హ్మ్. అది బతుకు కాదు నాది. అంటే హ్మ్. లైక్ తన లైఫ్ ని లీడ్ చేయలేకపోతున్నాడు. ఓకే. అబ్బాయిని కాదు అమ్మాయిని అని తనే హ్మ్. ఇప్పుడైతే లాస్ట్ రీసెంట్ గా ఒక 1 month నుంచి అయితే అబ్బాయిగా డ్రగ్స్ ఏం చేసుకోకుండా అమ్మాయిగానే డ్రగ్స్ వేసుకుంటున్నాడు. హుహు. నేను ఇలానే నేను నచ్చుతున్నాను. నేను ఇన్నాళ్ళు నేను బతికిన బతుకు నాది నిజం కాదు. నేను అబద్ధపు బతుకు బతికాను హ్మ్. అని తను ఫీల్ అవుతున్నాడు. ఓకే. అండ్ ఇంకోటి తను ట్రాన్స్‌జెండరా లేకపోతే గేనా రైట్. తనకేం అర్థం కావట్లేదు. రైట్. ఎంత వయసు ఎంతమ్మా? 27 years అండి. 27 years. ఓకే. రైట్. ఓకే అండి. మీ వాయిస్ మ్యూట్ చేయండి. మ్యూట్ చేయండి. ఇది సహజంగా గే వేరు, ట్రాన్స్‌జెండర్ వేరు, హ్మ్. మేల్ అంటే క్రోమోజోమ్స్ XY ఉన్నప్పుడు మేల్, XX ఉంటే ఫీమేల్‌గా వస్తుంది. పుట్టిన తర్వాత మేల్‌కి ఏమో ప్రైమరీ సెక్షువల్ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో పెనిస్ కానీ ఇవన్నీ మేల్‌కి ఉంటాయి. ఫీమేల్‌కి వెజైనా ఇలా ఉంటాయి. హ్మ్. ఆ తర్వాత అప్పుడు సెక్షువల్ హార్మోన్స్ మొదట కొంత ఉంటే తర్వాత తగ్గిపోయి మళ్ళీ టీనేజ్కి వచ్చిన తర్వాత అంటే పుబెర్టీకి ఎంటర్ అయిన తర్వాత ఆడపిల్లలైతే 9 to 11 years, మగపిల్లలైతే 10 to 12 years మధ్యలో వీళ్ళకి పుబెర్టీకి ఎంటర్ అవుతారు. అప్పుడు రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ పెరగడంతో పాటు సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు. అంటే మేల్ అయితేనేమో గడ్డం మీసాలు రావటము, ఫీమేల్ అయితే బ్రెస్ట్ పెరగటము, పుబిక్ హెయిర్ పెరగటం, మేల్ ఫీమేల్ ఇద్దరికి ఇటువంటివన్నీ కూడా జరుగుతుంటాయి. ఈ క్రమం ఇది ఎక్కడ మారింది అంటే ఈ టీనేజ్కి వచ్చినప్పుడు వాళ్ళు వచ్చే హార్మోన్స్ని బట్టి మేల్ అయితే టెస్టోస్టిరాన్, ఫీమేల్ అయితే ఈస్ట్రోజన్ హార్మోన్ వస్తూ ఉంటుంది. అలా మేల్ ఫీమేల్ కంటిన్యూ అవుతారు. ఇందులో కొంతమందికి ఒకసారి ఏమవుతుందంటే పుట్టినప్పుడు సెక్షువల్ ఆర్గాన్స్ మేలే ఉంటాయి, బట్ టీనేజ్కి వచ్చిన తర్వాత ఫీమేల్ హార్మోన్స్ డామినేట్ చేయడం మొదలు పెడతాయి. ఈస్ట్రోజన్ అంటే మేల్లో కూడా ఈస్ట్రోజన్ ఉంటుంది, ఫీమేల్లోనూ టెస్టోస్టెరాన్ ఉంటుంది. కానీ డామినేట్ చేసేది మేల్లో టెస్టోస్టెరాన్, ఫీమేల్లోనేమో ఈస్ట్రోజన్. ఇది ఒక్కొక్కసారి మారుతూ ఉండొచ్చు, ఏజ్ని బట్టి కూడా మారుతుంది. ఏజ్ పెరిగే కొద్దీ మేల్లో టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గుతూ ఉంటుంది, ఫీమేల్లో ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గుతుంటుంది. ఒకసారి ఫీమేల్లో టెస్టోస్టెరాన్ లెవెల్ పెరగవచ్చు అండ్ మేల్లో కూడా ఈస్ట్రోజన్ లెవెల్ పెరగవచ్చు. ఇది ఒక్కొక్కసారి ఈవెన్ 60-70కి వచ్చిన తర్వాత కూడా కొంతమంది సడన్లీ ఫీమేల్గా మారుతూ ఉంటారు. అంటే ఏజ్ వల్ల వచ్చినటువంటి హార్మోనల్ చేంజ్. ఒక ఆయన పెద్ద ఆయన సివిల్ సర్వీస్ IPS అనుకుంటా, సడన్లీ ఆయన 60s వచ్చిన తర్వాత నేను గోపికను రాధ కోసం వచ్చాను అని చెప్పి ఆయన అలా చేయటం కూడా మొదలుపెట్టారు. అయితే సహజంగా టీనేజ్లో ఇది జరుగుతూ ఉంటుంది. ఇది జరిగినప్పుడు వాళ్ళు చాలా స్ట్రెస్ ఉంటుంది. శరీరం ఏమో మేల్ ఉంది, కానీ తన హార్మోన్స్ తనకు తెలియదు హార్మోన్స్ అని, బట్ తన కోరికలు ఇవన్నీ ఫీమేల్ లాగా ఉండాలని కోరుకుంటుంది. ఫీమేల్ లాగా నైస్గా ఉండాలి, ఆమెలాగా నేను డ్రెస్ చేసుకోవాలి, ఆమెలాగా జుట్టు పెంచుకోవాలి, తను ఫీమేలే అని తన యొక్క హార్మోన్స్ వల్ల ఫీల్ అవుతూ ఉంటారు. ఇటువంటి టైంలో సమాజం అర్థం చేసుకోలేనప్పుడు కొంతమంది ఇంట్లోంచి వెళ్ళిపోయి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీతో కలిసి చేస్తూ ఉంటారు. ఇది అతను 27 years అన్నారు. ఇన్నాళ్ళు తను సప్రెస్ చేసుకుని కూడా ఉండొచ్చు. ఏమైనా సరే ఒకసారి డాక్టర్ని కలిసి డాక్టర్ టెస్ట్ చేస్తారు, హార్మోన్స్ టెస్ట్ చేస్తారు. దానికి తగ్గట్టుగా వీళ్ళు చాలామంది ఏం చేస్తారంటే ట్రాన్స్జెండర్ అన్నారు. జెండర్ వేరు, సెక్స్ వేరు. సెక్స్ అంటే శారీరక పరంగా బయలాజికలీ మేల్ ఆర్ ఫీమేల్. జెండర్ అంటే ఆహార్యం, అంటే మగపిల్లలు ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు, హెయిర్ కట్ చేసుకుంటారు, కొంచెం అగ్రెసివ్ బిహేవియర్ ఉంటుంది, వాయిస్ త్రో చేస్తూ ఉంటారు. ఫీమేల్ ఏమో నైస్గా ఉంటాయి, స్కర్ట్స్ వేసుకుంటారు, లాంగ్ హెయిర్ వేసుకుంటారు, లిప్స్ అవన్నీ నైస్గా ఉండేలాగా మేకప్ చేసుకుంటూ ఉంటారు. నడకలో కూడా ఒక విధమైనటువంటి వయ్యారం ఉంటుంది, మాటలో కూడా కొంత ఇట్లా త్రో చేయరు మేల్ లాగా. మేల్ ఏమో బైక్స్ అవి ఇష్టపడుతుంటే ఫీమేల్ డాల్స్ ఇటువంటి అన్ని ఇష్టపడుతూ ఉంటారు, పువ్వుల్లాగా కర్వ్స్ ఉండే వాటిని ఇష్టపడుతూ ఉంటారు. అలా ఇతనికి అంటే ట్రాన్స్జెండర్కి ట్రాన్స్ అంటే మార్పు, ట్రాన్స్ అంటే అర్థమైంది మార్పు, ట్రాన్స్పోర్ట్ అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర మారుస్తుంది కదా, ట్రాన్స్ఫర్ అంటే మారుతుంది. ట్రాన్స్ అంటే మార్పు, జెండర్ అంటే జెండర్ మారుతుంది. సెక్స్ మేల్ ఉంది, జెండర్ మాత్రం ఫీమేల్గా మార్చుకుంటున్నారు వాళ్ళు, రైట్? అలా మారాలని ఉంటుంది. కొంతమంది
పేరెంట్స్ అర్థం చేసుకుంటారు. కొంతమంది బయటికెళ్ళిపోతారు. కొంతమంది చాలా కాలం సప్రెస్ చేసుకుంటారు. సప్రెస్ చేసుకున్న తర్వాత సడన్‌లీ ఇట్లాగే 27 ఇయర్స్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు. అటువంటప్పుడు డాక్టర్‌ని కలిసి టెస్ట్ చేసి వాళ్ళ నుంచి ఏది కరెక్ట్ అనేది వాళ్ళకి ఎట్లా మనం కొంతమంది సెక్స్ ట్రాన్స్‌మిషన్ కూడా చేసుకుంటారు. హ్మ్. అంటే మేల్ ఆర్గాన్ తీపిచ్చేసి ఫీమేల్ ఆర్గాన్ మార్చుకోవటం. హ్మ్. అయితే రీప్రొడక్షన్ కెపాసిటీ ఉండకపోవచ్చు. కొంతమందికి ఉంటది కూడా. హ్మ్. అంటే ఇది ఒక్కొక్క లెవెల్‌లో ఉంటది. కొంతమందికి పెనిస్ అండ్ ఓవరీస్ కూడా ఉంటాయి. హ్మ్. కొంతమందికి పెనిస్ ఉంటది. బ్రెస్ట్ కూడా వస్తది. హ్మ్. కొంతమందికి మొత్తం మేల్ లాగా ఉంటారు. బట్ ఓన్లీ హార్మోన్స్ మాత్రమే ఫీమేల్ లాగా. ఇట్లా ఒక్కొక్క లెవెల్‌లో ఉంటుంది. కాబట్టి ఇది బయలాజికల్ అయినట్లయితే డాక్టర్‌ని కలిసినట్లయితే వాళ్ళు టెస్ట్ చేసి హార్మోన్ టెస్ట్ చేసి సలహాలు ఇస్తారు. గేనా అని అడిగారు. గే వేరు. హ్మ్. గే తను ఫీమేల్ అని ఫీల్ అవ్వట్లేదు. మేలే. హ్మ్. కంప్లీట్ మేల్ అండ్ ఈస్ట్రోజన్ డామినేట్ చేయట్లేదు. టెస్టోస్టెరానే డామినేట్ చేస్తుంది. కానీ పెరిగిన వాతావరణంలో కొన్ని సంఘటనల వల్ల హ్మ్. ముఖ్యంగా ఈ హాస్టల్స్‌లో ఉన్నప్పుడు, టీనేజ్‌లో ఉన్నప్పుడు వాళ్ళ మీద మేల్ మీద సెక్షువల్ అబ్యూజ్ బిహేవ్ చేసినప్పుడు వాళ్ళేం చేస్తారంటే సబ్మిసివ్‌గా ఉండటం అలవాటు చేసేసుకుంటారు. ఎందుకంటే అది కంఫర్ట్‌గా ఉంది. ఎందుకంటే ఎదురు తిరిగితే వాళ్ళు ఊరుకోవట్లేదు. హ్మ్. నంబర్ ఆఫ్ టైమ్స్ జరిగినప్పుడు. లేదా చాలామంది ఫీమేల్‌తోని పెరిగినప్పుడు అతన్ని నైస్‌గా చిన్నప్పటి నుంచి మగవాళ్ళు గిల్లటం ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళు సెక్షువల్ ఓరియంటేషన్ మారుతది. హ్మ్. వాళ్ళకి పెనిస్ ఉంటది. టెస్టోస్టెరాన్ డామినేట్ చేస్తుంటది. బట్ వాళ్ళకి మేల్‌తో సెక్స్ ఇష్టం లేదు. ఫీమేల్‌తో సెక్స్ ఇష్టం లేదు. మేల్ కావాలని కోరుకుంటారు. హ్మ్. దట్ టూ అగ్రెసివ్‌గా ఉండే మేల్. హ్మ్. అంటే బైసెక్షువల్‌తో కావాలనుకుంటారు. గేతో కాదు. హ్మ్. ప్రతి గే కూడా గేతో రిలేషన్ మనం అనుకుంటాం గే మ్యారేజ్ చేసుకున్నంటే ఇద్దరు గే కాదు. ఒకరు గే, ఇంకొకరు బైసెక్షువల్. హుహు. ఒకరు డామినేట్ చేసేలాగా ఉంటారు. అంటే మ్యాన్లీగా ఉంటారు. హుహు. ఎక్కువ హైట్ ఉండి, లావు ఉండి, ఎక్కువ గడ్డం మీసాలు పెద్దగా ఉండి, హ్మ్. అగ్రెసివ్‌గా ఉండేవాళ్ళు ఈ గే ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళని కౌన్సెలింగ్‌తో ఓవర్‌కమ్ చేస్తారు. చాలామంది నా దగ్గర కౌన్సెలింగ్ తీసుకున్నారు. ఓవర్‌కమ్ చేశారు. అలాగే లెస్బియన్ ఉంటది. లెస్బియన్ ఏంటంటే ఫీమేల్ ఒకరినొకరు ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళు కూడా కౌన్సెలింగ్‌తో ఓవర్‌కమ్ చేయొచ్చు. ఆల్ లెస్బియన్ ఆర్ ఫీమేల్ జస్ట్ బైసెక్షువల్ మేల్‌తో సెక్స్ చేయగలరు. ఆల్ గే కూడా చేయగలరు. బట్ మనసు ఒప్పుకోవట్లేదు కాబట్టి వాళ్ళు చేయటానికి ఇష్టపడరు. బట్ ట్రాన్స్‌జెండర్ ఈస్ డిఫరెంట్. హ్మ్. ట్రాన్స్‌జెండర్ అనేది ప్రకృతి పరంగా వచ్చింది. హ్మ్. ఏదో సమ్ మిస్టేక్ వల్ల ఆ విధంగా వచ్చింది. వాళ్ళని అర్థం చేసుకోవాలి. లేకపోతే చాలా స్ట్రెస్‌కి గురవుతారు. మనం ఒత్తిడి చేసినట్లయితే కొంతమంది సూసైడ్ కూడా చేసుకునే అవకాశం ఉంది. హ్మ్. కాబట్టి వాళ్ళని స్ట్రెస్ చేయకుండా డాక్టర్‌ని కలిసి సరైనటువంటి టెస్టులు చేసి సలహా తీసుకొని ఏముందో దానికి అతనికి తప్పేమి లేదు. యాక్సెప్ట్ చేసుకుంటారు ట్రాన్స్‌జెండర్స్. నేను ఇలాగే పుట్టాను కాబట్టి నాది ఇదే. మేల్ పుట్టిన అతను నేను ఫీమేల్ అవ్వలేదే అని బాధపడడు. ఫీమేల్ కూడా మేల్ అవ్వలేదని బాధపడడు కదా! హ్మ్. హ్మ్. అలాగే బ్లాక్స్ ఏమో వైట్ లాగా నేను లేనని బాధపడట్లే. వైట్స్ ఏమో బ్లాక్ లాగా లేరని బాధపడట్లే. అట్లాగే ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేసుకుంటారు వాళ్ళు. దానికి తగ్గట్టుగా వాళ్ళ జీవన విధానాన్ని డిసైడ్ చేసుకుంటారు. అయితే పేరెంట్స్ అంగీకరించలేరు. హ్మ్. పేరెంట్స్ పిల్లల యొక్క ఇమేజ్ కని తర్వాత పిల్లల్ని కంటున్నారు. హ్మ్. బట్ పిల్లల్ని కన్నారు. వాళ్ళ యొక్క భవిష్యత్తును గాని, వాళ్ళ ఇమేజ్‌ని గాని కనొద్దు. ఓకే. లెట్ దెమ్ గో. వాళ్ళకి ఎలా కావాలంటే అలా ఉంటారు. ఎలా వీలైతే అలా ఉంటారు. అంతే తప్ప నాకు మగ పిల్లోడు పుట్టాలి, ఆడపిల్ల పుట్టాలి, పుట్టిన పిల్ల డాక్టర్ అవ్వాలి, పుట్టిన కొడుకు ఇంజినీర్ అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి, సీఏ చదవాలి. ఇటువంటి కలలు కంటుంటారు. అలా కాదు. మీ బిడ్డ ఎలా ఉన్నారో అలా యాక్సెప్ట్ చేయండి. హ్మ్. ఒకసారి ట్రాన్స్‌జెండర్ కూడా అవ్వచ్చు. అయినప్పుడు మీ బిడ్డ యాజ్ ఇట్ ఈస్‌గా యాక్సెప్ట్ చేయండి. కావాలని సపోర్ట్ ఇవ్వండి. వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. కాబట్టి డాక్టర్‌ని కలవండమ్మా. కనకం గారు కదా! డాక్టర్‌ని కలవండి. రైట్? ఓకే. రైట్. కాల్